హలో టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ డి రవికుమార్. నేను నెల్లూరు నుంచి అడ్వకేట్ని. ఈరోజు మనం చూడబోయే క్వశ్చన్ అండ్ ప్యాటర్న్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోయే సబ్జెక్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ లా ఇన్ ఫస్ట్ సెమిస్టర్. ఇందులో లాంగ్ ఆన్సర్ ఏవి ఇంపార్టెంట్, పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 కింద మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మేనకా గాంధీ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇది చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న అనవచ్చు. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఆర్టికల్ 9 డెఫినెట్ ప్రాపర్టీస్ అన్న మనం ఈ క్వశ్చన్ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్న ఇదే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆర్టికల్స్ అన్న నెక్స్ట్ క్వశ్చన్. దాని తర్వాత డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇన్ ఎన్ఫోర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ explain the article 32 of the constitution or article 226 of the Indian constitution అన్న ఇదంతా సేమ్ క్వశ్చన్. దాంతో పాటు చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 92 క్లాస్ 2. ఆర్టికల్ 19 క్లాస్ 2 అంటే దీంట్లో ఏమొస్తుంది, ఎక్సెప్షన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇది చాలా ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. అట్లాగే మనం షార్ట్ లో ఏం చూడాలి అనే దాంట్లో మనం వస్తే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే ఏమిటి, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏమిటి, రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే ఏమిటి, ఆర్టికల్ 15 అంటే ఏమిటి, అండ్ ఆర్టికల్ 51A అంటే ఏమిటి, ప్రియంబుల్ అంటే ఏమిటి, సెక్యులరిజం అంటే ఏమిటి, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది, అట్లాగే రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే ఫండమెంటల్ డ్యూటీస్, దాని తర్వాత ఫెడరలిజం, దాని తర్వాత డెమోక్రసీ, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్, దాని తర్వాత జ్యుడిషియరీ, దాని తర్వాత మైనారిటీస్. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్. అట్లాగే మనం ఎందుకు చెప్పుకునేవి లాంగ్ క్వశ్చన్స్. ఈ రెండు కానీ మనం ఇట్లా విజయ సిరీస్ అయినా తీసుకోండి, లేకపోతే ఆర్ఆర్ సిరీస్ అయినా తీసుకోండి, ఈ రెండు సిరీస్ లో ఏవి తీసుకున్న ఈ కంటెంట్స్ ఆఫ్ ది టాపిక్స్ కానీ మనం చదవగలిగితే ఫస్ట్ సెమిస్టర్లో హైయెస్ట్ స్కోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. వీటిల్లో నుంచే పార్ట్ సి కూడా డెరైవ్ అవుతుంది కాబట్టి వీటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనం పార్ట్ సి కూడా ఈజీగా హైయెస్ట్ మార్క్స్తో గెయిన్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియో దీని ఆన్సర్స్ కోసం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.